హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, తల్లికి వందనం 13,000 రూపాయలు తీసుకున్నటువంటి తల్లులందరికీ ఒక గొప్ప శుభవార్త అండి. త్వరలోనే మీ 13,000 రూపాయల అమౌంట్ 13 లక్షలు అయ్యే టిప్ అయితే నేను ఈరోజు చెప్తానండి. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క తల్లికి 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా, ఒక్క పాప ఉన్నా, ఒక్క అబ్బాయి ఉన్నా, ఎవరికైనా ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా 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 యూజ్ఫుల్ వీడియో అండి ఇది. ఒకవేళ ఇప్పటికే లేట్ అయి ఉండొచ్చు ఈ వీడియో చేయడం, కానీ ఇకనైనా మించిపోయింది ఏమీ లేదండి. సో అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే తల్లికి వందనం అమౌంట్ నిన్ననే తీసుకున్నానండి. అందుకని చెప్పి నేను పాటించినటువంటి ఈ టిప్ను మీ అందరికీ కూడా షేర్ చేయాలనేది నా అభిప్రాయం అండి. నేను ఒక్కదాన్నే బాగుంటే సరిపోదు, నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలన్నది నా అభిప్రాయం అండి. ఇవాళ రేపు మన దగ్గర ₹1 డబ్బులు ఉందంటేనే మనకు విలువ అండి. మన దగ్గర డబ్బులు లేదంటే ఎవ్వరు మనకు విలువ ఇవ్వరు. ఉదాహరణకి మనం ఒకే వెహికల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం పక్కన కూర్చున్నా కానీ మన దగ్గర డబ్బులు లేదంటే డబ్బున్న వాళ్ళు అటువైపు తిరిగి కూర్చుంటారండి. అది తోడబుట్టిన వాళ్ళైనా, లేదంటే ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఎవరైనా కానీ ఇప్పుడు పరిస్థితి ఇలానే ఉంది. కాబట్టి మనం ఈరోజే కొంచెం జాగ్రత్త పడకపోతే రేపటి రోజున మనము పేదవాళ్ళగా అందరి ముందర మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో మనకు బంధాలు ఏమీ ఉండవండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు అనుకోవచ్చు డబ్బులతో వచ్చే బంధాలు మాకు అక్కర్లేదని. సో అలానే కావచ్చు, అయినప్పటికీ మన పిల్లలు కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వరండి. మన దగ్గర డబ్బులు లేకపోతే మనం అంతో దీంతో మనం వాళ్ళ కోసం సేవింగ్స్ చేసి పెట్టకపోతే, సంపాదించి పెట్టకపోతే, లేకుంటే మంచి చదువులు చదివించకపోతే రేపటి రోజున మన పిల్లలు కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వరు. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి. తల్లికి వందనం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క తల్లికి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఏపీలో ఉన్న తల్లులందరికీ ఈ తల్లికి వందనం అమౌంట్ పడి ఉంటుంది. అదే పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ ఈ అమౌంట్ పడి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఒకరుంటే 13,000, 2 ఉంటే 26,000, 3 ఉంటే 39,000, ఇలా ఒక్కొక్కరికి 13,000 చొప్పున మన అకౌంట్లో, తల్లిల అకౌంట్లో మనకు వేశారు కదండి. సో ఈ అమౌంట్ ఇది మనది కాదు, మనకు ఒక చేయూత, మన పిల్లలు మన బాధ్యత. గవర్నమెంట్ వాళ్ళు మనకు ఒక చేయూతనిస్తున్నారండి. కానీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఖచ్చితంగా మన పిల్లల్ని చదివించాల్సినది మన బాధ్యత కదండి. సో వచ్చిన ఈ అమౌంట్ను మనము ఈ 13,000 రూపాయలను కనీసం 3,000 రూపాయలు ఏదైనా ఖర్చులకు మనం వాడుకున్నా, కనీసం అంటే 10,000 రూపాయలైనా మనం పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేయాలండి. ఆడపిల్లలు ఉంటే సుకన్య సమృద్ధి యోజన చేయండి. ఇప్పుడు మీ పిల్లలు చిన్న పిల్లలు అయితే, ఒకవేళ పెద్ద పిల్లలు కొంచెం 6th, 7th, 8th చదువుతున్న పిల్లలైతే వాళ్ళ పేరు మీద మీరు ఫిక్స్ చేయండి. మగపిల్లలు ఉన్న వాళ్ళు కూడా అంతేనండి. మగపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా రేపు మగపిల్లలకి మంచి చదువులు ఇవ్వాలి. పెద్ద చదువులు చదివేటప్పుడు ఈరోజు అంటే పిల్లల ఫీజులు తక్కువ కావచ్చు, ఇంటరు పెద్ద చదువులు చదివేటప్పుడు ఎక్కువ డబ్బులు మనకు అవసరం అవుతుంది. సో అప్పుడు మనం డబ్బులు మన దగ్గర ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు. డబ్బులు మన దగ్గర లేదు, మనం ఎవరి దగ్గరికైనా డబ్బులకు వెళ్తున్నామంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనకు దూరంగా ఉంటారండి. సో అందుకని నేను చెప్తున్నాను, కనీసం అంటే 10,000 రూపాయలైనా కానీ మన పిల్లల పేరు మీద మనం ఫిక్స్ చేయడం, బ్యాంక్లో వేయడం. అలా కాకుంటే ఒక చిన్న గోల్డ్ కాయిన్ కొనడం, 10,000 రూపాయలతో ఒక చిన్న గోల్డ్ కాయిన్ కొనడం. 1 గ్రామ్ గోల్డ్ వస్తుందండి మనకు. సో
ఒక 1 గ్రామ్ గోల్డ్ బిస్కెట్ కొని మనం పక్కన పెట్టుకోవడం, ఇలా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు మనకు గోల్డ్ ప్రైస్ ఉందంటే ఈ 1,00,000లో మనకు 10,000 మన దగ్గర ఉంది కాబట్టి ఈ 10,000తో మనము కనీసం ఒక చిన్న 1 గ్రామ్ గోల్డ్ అయినా మనం 1 గ్రామ్ గోల్డ్ అయినా తీసి మనం పక్కన పెడితే మంచి అసెట్ ఏనండి అది కూడా. అందుకని నేను మీకు మరీ చెప్తున్నాను, తల్లికి వందనం డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. మన దగ్గర ఎంత ఉన్నా అయిపోతూ ఉంటుందండి. సో మన దగ్గర ఈ డబ్బులు వచ్చినా మనకు డబ్బులు ఖర్చు అవసరం ఉంటుంది, డబ్బులు రాకపోయినా డబ్బులు అవసరం ఉంటుంది. సో మన అవసరాల కోసం ఈ డబ్బులను అయితే వాడుకోకూడదు అనేది నా ఉద్దేశం అండి. ఇలా వచ్చి అలా పోయినట్టు ఉంటుంది డబ్బులు. సో 10,000 రూపాయలైనా మనం ఫిక్స్ చేస్తే పెళ్లి రోజుకు, ఏదైనా వివాహం రోజు ఉంటుంది కదా, సో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే వివాహం రోజుకు ఉపయోగపడుతుంది. ఆ మగపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా పెద్ద చదువులు చదివించాలి కదా వాళ్ళని. సో ఆ రోజు కోసం ఉపయోగపడుతుందండి. కనీసం 10,000 అయినా మనం ఫిక్స్ చేస్తే ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా అవుతుందండి. ఈరోజు ఒక 6 ఇయర్స్ లేదా 7-8 ఇయర్స్ మీ పిల్లలకు ఉందంటే 21 ఇయర్స్కి అంతా మనకు 10 లక్షలు ఖచ్చితంగా అవుతుంది. అంటే ఈ 10,000 10 లక్షలు అవుతుందని కాదు, ప్రతి సంవత్సరం 10,000 కడుతూ రావాలండి. పిల్లలకి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు మనం ఇలా 10,000 కట్టామంటే మనకు అది డబల్ అవుతుందండి. సో డబల్ అవ్వడం వలన మనకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పటి నుండైనా కనీసం ఈ రోజు నుంచైనా అది చేయండి. మళ్ళీ ఇస్తారులే అని నమ్మకం లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో తప్పకుండా ఇస్తారండి, ప్రతి గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమలు చేశారు కదండి. ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఇచ్చారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని మళ్ళీ కంటిన్యూస్ చేస్తారు, ఎందుకంటే ప్రజలను మొబిలైజ్ చేయడానికి. సో డౌట్ మీకు ఖచ్చితంగా రావచ్చు. ఒకవేళ ఇవ్వకపోయినా కానీ ఒకసారి మనం బ్యాంక్లో ఫిక్స్ చేస్తే మళ్ళీ మనం ఎలాగోలాగా నెక్స్ట్ ఇయర్ కూడా దాన్ని కంటిన్యూ చేయాలి, ఇంకంతటితో ఆపేయకూడదు. సో ఎలాగోలాగా మనం కంటిన్యూస్ చేయాలి. ఫస్ట్ మనం ఏదైతేనేమి మొదటగా మనం ఒక స్టెప్ ముందుకు వేయాలి. ముందుకు వేసినప్పుడే మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అసలు స్టెప్పే వేయకపోతే ఇక్కడే మనం ఆగిపోతామండి. సో అలా కాకుండా ఈ సంవత్సరం వచ్చిన ఈ అమౌంట్ను ఇప్పుడు దాదాపు ప్రతి తల్లికి జగన్ ఉన్నప్పుడు ఒక 3 టైమ్స్, ఇప్పుడు ఒక 1 టైం, 4 టైమ్స్ కదండి. 40,000 రూపాయలు అయ్యేది మనం ఒకవేళ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేసింటే. సో దీనికి మనకు వడ్డీ కూడా వస్తుంది. లేదంటే గోల్డ్ కొనింటే, గోల్డ్ కాయిన్స్ ఏవైనా కొని పెట్టింటే మీకు గోల్డ్ ప్రైస్ చూస్తే అర్థమవుతుంది కదండి. సో గోల్డ్ ప్రైస్ రోజుకు పెరిగిపోతూనే ఉంది కాబట్టి మనం గోల్డ్ కొనుక్కున్నా చాలా బెనిఫిటేనండి. ఖర్చు పెట్టద్దు, ఊరికే వచ్చింది కదా అని చెప్పేసి పిల్లలకి ఇష్టమైన టాయ్స్, పిల్లలకి ఇష్టమైనటువంటి సైకిలు, డ్రెస్సులు, అదేవిధంగా బుక్స్, స్నాక్స్ ఇలా కాకుండా కనీసం వాళ్ళకి ఈ డబ్బులు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అని మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా 10,000 రూపాయలు, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఖచ్చితంగా ఫిక్స్డ్ చేయడం కానీ, గోల్డ్ కొనడం కానీ, సుకన్య సమృద్ధి యోజన ఓపెన్ చేయడం కానీ ఇలాంటివి చేయండి. తప్పకుండా మన డబ్బులు రెట్టింపు అవుతుందని నేను మీకు చెప్తున్నానండి. ఒకవేళ ఇంతవరకు మేము అమ్మఒడి డబ్బులు తీసుకోలేదు, మాకు ప్రాబ్లంగా ఉంది అని అనిపిస్తే కనుక నాకు చిన్న కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే నాకు కూడా తల్లికి వందనం డబ్బులు 2 పిల్లలకి వచ్చిందండి. అది నాకు వేరే అకౌంట్లో పడి ఉంటే నేను దాన్ని ఎలా తీసుకున్నాను అనేది మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఎవరికైనా తల్లికి వందనం డబ్బులు పడకపోయి ఉంటే నాకు మెసేజ్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. తల్లికి వందనం తీసుకున్న డబ్బులను ఊరికే వృధాగా ఖర్చు చేయకుండా పిల్లల బుక్స్ అని, బ్యాగ్స్ అని, యూనిఫామ్ అని, బట్టలని, అవి ఇవి వాటికి వీటికి కాకుండా మన డబ్బులను ఆ డబ్బులను మనం పిల్లల పేరు మీద అలానే ఫిక్స్డ్ చేసేస్తే ప్రతి సంవత్సరం అది రెట్టింపు అవుతుందండి. సో ఈరోజు వీడియో ఇదే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఒకవేళ మన ఛానల్లో చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒకవేళ ఇది ఒక్కరికి ఉపయోగపడినా చాలండి, నాకు అందరికీ ఉపయోగపడాల్సిన అవసరం లేదు. బాగా చెప్పినవర్లే అని మీరు అనుకోవచ్చు, నాకు ఒక్కరికి ఉపయోగపడినా చాలు. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.